వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం. 10వ తేదీ ఆదివారం గాయత్రి జయంతిగా చెబుతూ ఉంటారు. అమ్మవారు ఉద్భవించినటువంటి మహత్తరమైనటువంటి మంచి సమయంగా చెబుతూ ఉంటారు. ఈ 10వ తేదీ అమ్మవారి యొక్క జయంతి. అంతేకాదు ఆ రోజున ద్విపుష్కర యోగం అనేటువంటిది మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల దగ్గర నుంచి 1 గంట 49 నిమిషాల దాకా ద్విపుష్కర యోగం అనేటువంటిది ఏ సత్కార్యం అయితే, ఏ పుణ్యకార్యం అయితే చేస్తామో, ఏ శుభకార్యం అయితే చేస్తామో ఆ శుభకార్యం అలాంటి శుభకార్యం మరొకటి చేసేటువంటి మహత్తరమైనటువంటి యోగం లభిస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం చాలా విశేషం. అలాగే జయేంద్ర సరస్వతి స్వామి వారి 90వ జయంతిగా కూడా చెబుతూ ఉంటారు. అలాంటి మహానుభావులు దేశాన్ని, లోకాన్ని ఉద్ధరించడం కోసం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక వికాసాన్ని సమస్తమైనటువంటి మానవుల్లోనూ నింపడం కోసం భగవత్ స్వరూపంగా ఈ భూలోకంలో మానవ రూపంలో భగవంతుడు మానవ రూపంలో ఉద్భవించినటువంటి విశేషంగా చెబుతూ ఉంటారు. కాబట్టి వారిని తలుచుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారిని నమస్కారం చేద్దాం. వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం.